అవును, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం ప్రత్యేకమైనటువంటి ఒక పుస్తకాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఆ పుస్తకం గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. పుస్తకము టైటిల్ వచ్చేసి వాక్యానుసారమైన సువార్త. ఈ పుస్తకాన్ని డాక్టర్ శంకర్ బాబు గారు రాయడం జరిగింది. వాక్యానుసారమైన సువార్త. మనం రక్షింపబడిన దినం నుండి, రక్షింపబడిన రోజు నుండి, దానికన్నా ముందు దినాల నుండి మనం ఎక్కువగా వినే పదం సువార్త. సో సువార్త అంటే ఏమిటి అని మనల్ని మనము ప్రశ్నించుకున్నా లేదా మరొకరిని అడిగినా మనము డిఫరెంట్ సమాధానాలు మనం వింటూ ఉన్నాం. అసలు ఏది నిజమైన సువార్త, ఏది అసత్యమైనటువంటి సువార్త అనే విషయాన్ని మనము తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్లు. సో అయితే ఈ రచయిత ఈ పుస్తకాన్ని ప్రాముఖ్యంగా 3 భాగాలుగా వారు రాయడం జరిగింది. మొదటి భాగం వచ్చేసి ఏది సువార్త కాదు. ఈ రోజుల్లో అనుకుంటున్నటువంటి సువార్త మహాసభలు, సువార్త ఉజ్జీవ సభలు, సువార్త మహాసభలు, స్వస్థత కూడికలు లేదా సువార్త స్వస్థత కూడికలు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆ సువార్త కూడికలను చెప్పుకుంటూ అందులో సువార్తను ప్రకటించకుండా, సువార్తను వారు చెప్పకుండా ఉంటున్నటువంటి ఆ దినాల్లో మనం ఉన్నాం. సో అయితే ఈ రచయిత 3 భాగాల్లో మొదటి భాగం ఏం రాశారనంటే సువార్త ఏది కాదు. ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా రాయడం జరిగింది. అందులో మొదటిది సువార్త ఏది కాదు. రెండో భాగం వచ్చేసి అసలైన సువార్త ఏది, ఏది అసలైన సువార్త. తర్వాత 3వ భాగం వచ్చేసి సువార్తకు మనం ఎలా ప్రతిస్పందించాలి అనే విషయాన్ని వారు ఈ 3 భాగాలుగా వారు రాయడం జరిగింది. సో మొదటి భాగము ఏది సువార్త కాదు. ఈ విషయాలని ఏది సువార్త కాదు అనే విషయాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎందుకనంటే మనం ఏదైతే ఎన్ని రోజులు సువార్త అని అపోహలో ఉన్నారో అవన్నీ సువార్త కాదు. సో అవి వాటిని సువార్త అని ప్రకటిస్తూ ఉన్నారు. సో ఆ విషయాలని మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటిది ఏది సువార్త కాదు అనే భాగంలో నుంచి మొదటిది వచ్చేసి సువార్త ప్రజలను ధనవంతులను చేసే వార్త కాదు, మొదటిది. తర్వాత రెండవది సువార్త వ్యాధులను స్వస్థపరిచే శుభవార్త కాదు. మనం కూడా కొన్నిసార్లు ఇక్కడే పొరపడతా ఉంటాం. నువ్వెందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు, విశ్వసించావు అని అంటే దేవుడు నాకు ఆరోగ్యం బాగు చేశాడు, నేను స్వస్థపడ్డాను, అందుకే నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను అంగీకరించానని చెప్తా ఉంటాను. సో ఇక్కడ రచయిత ఏం రాస్తా ఉన్నారంటే వాక్యానుసారమైన సువార్త అంటే వ్యాధులను స్వస్థపరిచే శుభవార్త కాదు. కొంతమంది నాకు ఈ ఆరోగ్యం తక్కువైతే నేను ప్రభువుని నమ్ముకుంటా, లేదా ఇంకొకరికి ఆరోగ్యం తక్కువైతే ప్రభువుని నమ్ముకుంటా. ఆరోగ్యము తక్కువ అవ్వడం, ఆరోగ్యం మంచిగా అవ్వడం ఆ దేవుడు ఆయన చేయగలడు. కానీ దానికన్నా ముందు ఇది సువార్త కాదు, ఇదే సువార్త కాదు అనే విషయాన్ని వారు చక్కగా రాయడం జరిగింది. తర్వాత 3వ విషయం వచ్చేసి సువార్త ప్రాథమికంగా భౌతికపరమైన ఆశీర్వాదాలు ఇచ్చే శుభవార్త కాదు. తర్వాత 4వది సువార్త అంటే ప్రవర్తనలో చేసే మార్పులు కాదు. సో ఈ 4 విషయాలని సువార్త కాదు అనే విషయాలుగా వారు రాయడం జరిగింది. తర్వాత 2వ భాగంలో అసలైన సువార్త ఏది, అసలైన సువార్త ఏది, వాక్యానుసారమైన సువార్త అనే విషయాన్ని 2వ భాగంలో వారు రాయడం జరిగింది. ఏది అసలైన సువార్తలో మొదటిది సువార్త దైవ మానవునికి సంబంధించిన శుభవార్త. తర్వాత రెండవది సువార్త క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన శుభవార్త. తర్వాత 3వది చూసినట్లయితే సువార్త క్రీస్తు మరణాన్ని గురించిన శుభవార్త. తర్వాత 4వది చూసినట్లయితే సువార్త క్రీస్తు పునరుత్థానమును గురించిన శుభవార్త. తర్వాత చివరిది 5వది సువార్త దేవుని శక్తిని ప్రకటించే శుభవార్త. ఈ 5 భాగాలని వారు వాక్యానుసారమైన సువార్తగా వారు రాయడం జరిగింది. తర్వాత చివరి భాగము ఈ సువార్తకు మనం ఎలా ప్రతిస్పందించాలి అనే విషయాన్ని వారు చాలా చక్కగా వివరించడం జరిగింది.
సో మొదటి భాగము ఏది సువార్త కాదు, రెండవది అసలైన సువార్త ఏది, తర్వాత మూడవ భాగము ఈ సువార్తకు మనం ఎలా ప్రతిస్పందించాలి అనే విషయాన్ని వారు చక్కగా స్పష్టంగా వారు రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని మనం చదవడం ద్వారా సువార్తను గురించిన స్పష్టత మనకు లభిస్తుంది. సువార్తను గురించి అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి, ఏది వాక్యానుసారమైన సువార్త అని తెలుసుకోవడానికి ఈ పుస్తకము ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉంది. ఈ పుస్తకాన్ని మనము చదివినట్లయితే మనకి సువార్తను గురించిన అర్థవంతమైన వివరణని మనము తెలుసుకోగలుగుతాం. ఈ పుస్తకము మనల్ని అబద్ధ సువార్త వైపు మనల్ని నడిపించకుండా మనల్ని దేవుని వాక్యం వైపు, వాక్యానుసారమైన సువార్తలో మనం నిలిచి ఉండేటట్లు ఈ పుస్తకం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవండి. సువార్త అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలని మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ పుస్తకాన్ని తీసుకునండి. ఈ పుస్తకాన్ని మనకి పబ్లిష్ చేసింది ఎక్లేషియా బుక్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఈ పుస్తక రచయిత డాక్టర్ శంకర్ బాబు గారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడిగా ఉన్నారు. తర్వాత హైదరాబాద్ బైబిల్ చర్చ్, తెలుగు బైబిల్ చర్చ్కి సంఘ కాపరిగా ఆయన ఉన్నారు. సో ఈ పుస్తకాన్ని తప్పకుండా మీరు చదవండి. ఈ పుస్తకమును గురించిన అభిప్రాయాన్ని మీ కింద కామెంట్లో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన పుస్తకాల కొరకు సబ్స్క్రైబ్ చేసుకునండి స్క్రిప్చర్స్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.